గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. మన ప్రీవియస్ వీడియోలో టెన్సెస్ గురించి బ్రీఫ్గా ప్రజెంట్ టెన్స్లో ఏ విధంగా ఉపయోగించాలి, పాస్ట్ టెన్స్లో ఏ విధంగా ఉపయోగించాలి, ఫ్యూచర్ టెన్స్లో ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం డిస్కస్ చేశాము. అయితే ఈ వీడియోలో ప్రతి ఒక్క టెన్స్ గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మీకు ఈ యొక్క టెన్సెస్ మీద క్లారిటీ రావాలన్నా, మీకు ఏదైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలన్నా, స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా కూడా మన వీడియోస్ని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎప్పుడైతే మీరు ఫాలోఅప్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోగలిగారంటే గ్రాడ్యువల్గా మీకు బెస్ట్ పర్ఫెక్షన్ మీరు సాధించగలరు. నో డౌట్ అట్ ఆల్. I give you 100% assurance. Do you have any doubts? In the comment box, you mention your doubt. I give you the best clarity. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నో ప్రాబ్లం అట్ ఆల్, మీరు ఆ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు డౌట్ పోస్ట్ చేయండి. మీకు కావాల్సిన డౌట్స్కి కావాల్సినటువంటి మీ యొక్క క్లారిటీని నేను మీకు ఇస్తాను. హ్యాపీగా మీ యొక్క స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోండి. మీకు కావాల్సిన 100% సపోర్ట్ ఐ గివ్ యూ దట్. ఓకే, నౌ లెట్ us proceed. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, అయితే మనము ఈ యొక్క టెన్స్ ని మనం డిస్కస్ చేయడానికంటే ముందుగా దిస్ ఈజ్ హసన్ అజీజ్, ద నేమ్ ఆఫ్ ద ఛానల్ ఇంగ్లీష్ వేస్. ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్. ఓకే, లైక్ అండ్ షేర్. ఓకే, నౌ ప్రొసీడ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఏ విధంగా మనము జనరల్ గా ఉపయోగించాలి, స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం దాన్ని ఏ విధంగా ఎఫెక్టివ్ గా ఉపయోగిస్తే మనకు జనాలకి రీచ్ అవుతుంది, నీకు కూడా ఏ విధంగా హెల్ప్ అవుతుంది, డే టు డే కాన్వర్జేషన్ లో ఒక వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెట్ us see the formula of the simple present tense. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఫార్ములా అనేది మనకి ఎలా ఉంది అంటే సబ్జెక్టివ్ ప్లస్ డూ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్స్. వన్స్ అగైన్, సబ్జెక్టివ్ ప్లస్ డూ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్స్. ఓకే, డూ డస్ అనేది మనం జనరల్ గా ఎవరికి ఉపయోగిస్తామంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసాము. వన్స్ అగైన్ యూ గో బ్యాక్ టు అవర్ ప్రీవియస్ వీడియోస్, డూ ఫార్మ్స్, యూ గెట్ టు ద క్లారిటీ. ఐ, వి, యూ, దే వచ్చేసి డూ, హీ, షీ, ఇట్ వచ్చేసి డస్. జనరల్ గా మనం వీటిని పాజిటివ్ సెంటెన్స్ లో ఉపయోగించవలసిన అవసరము లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, I take it, I have it, I go there, I publish a book, okay, I select the best method, I nominate him. ఇక్కడ ఇవన్నీ కూడా జనరల్ గా నువ్వు ఒక కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నావు. ఐ సజెస్ట్ యూ, ఐ రిక్వెస్ట్ యూ, ఐ రికమెండ్ యూ, ఐ ప్లీజ్ యూ, కామన్ గా చెప్తున్నావు. అయితే ద సేమ్ సెంటెన్స్ ఇఫ్ యూ వాంట్ టు సే ద నెగటివ్ సెంటెన్స్, అదే వాక్యాన్ని మీరు నెగటివ్ సెంటెన్స్ లో చెప్పాలి అంటే అప్పుడు మనకు డూ డస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అవసరము. ఐ డోంట్, వి డోంట్, హీ డజంట్, షీ డజంట్. ద సేమ్ కేస్ ఇంటరాగేటివ్ లో చెప్పాలంటే డూ యూ, డూ వి, డూ దే, డూ ఐ. అదే విధంగా డస్ హీ, డస్ షీ, డస్ ఇట్. ఇది మనకు ఇంటరాగేటివ్. నెగటివ్ ఇంటరాగేటివ్ లో చెప్పాలంటే డోంట్ యూ, డోంట్ వి, డోంట్ దే. ఓకే, డజంట్ హీ, డజంట్ షీ, డజంట్ ఇట్. అంటే ద టోటల్ కమ్యూనికేషన్ మనకు ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లోనే మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, యూ కమ్, నువ్వు వస్తావు, యూ డోంట్ కమ్, నువ్వు రావు, డూ యూ కమ్, వస్తావా, డోంట్ యూ కమ్, నువ్వు రావా. దట్స్ ఆల్. అంటే ఈ విధంగా నీకు ఒక వే తెలిస్తే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు ఫ్రేమ్ మీన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఆటోమేటిక్ గా నీకు కావాల్సినటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కువగా నువ్వు ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్ us see. జనరల్ గా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ను మనకు స్పోకెన్ ఇంగ్లీష్ లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనం ఎక్కడ ఎలా ఉపయోగిస్తామంటే యాక్షన్స్. ఏ రకమైన యాక్షన్స్ అంటే మనకు హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ యాక్షన్స్ అండ్ జనరల్ యాక్షన్స్. అంటే కామన్ గా జరిగేటువంటివి, అంటే మనకు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు జరిగేటువంటి ప్రతి కామన్ హ్యాబిట్ అన్నిటినీ కూడా హ్యాబిచువల్ గా చెప్పొచ్చు. లేదు జనరల్ గా ఏదైనా టెంపుల్ కి వెళ్ళడము, అత్తగారింటికి లేదా మామగారి ఇంటికి, లేదా ఒక అకేషన్ కి వెళ్ళడము,
లేదా ఎక్కడికైనా కానీ అప్పుడప్పుడు జనరల్గా వెళ్తూ ఉన్నప్పుడు కూడా వాటిని కూడా చెప్పవచ్చు. లేదు వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, ఇయర్లీ వన్స్, అంటే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేసే పనులు కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకోవచ్చు. అంటే నీకు ఎప్పుడైతే ద టైప్ ఆఫ్ యాక్షన్ నీకు ఎప్పుడైతే ఐడియా ఉంటుందో యూ డైరెక్ట్లీ అప్లై ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ బ్రేక్ఫాస్ట్, ఐఎమ్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనం చెప్పకూడదు. అఫ్ కోర్స్ నువ్వు చెప్పినా అది తప్పని చెప్పండి నేను. స్పోకెన్ ఇంగ్లీష్ లో దట్ ఈస్ ఆల్సో మీనింగ్ఫుల్, దట్ ఈస్ ఆల్సో మోర్ ఎఫెక్టివ్, యూ కెన్ యూజ్ దట్, దాన్ని అప్లై చేసుకోవచ్చు. కానీ ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకు జనరల్గా మనం ఒక హ్యాబిట్గా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఐ బ్రష్ మై టీత్, నేను పళ్ళు తోముకుంటూ ఉంటాను. అంటే ఈ విధంగా మనకు కామన్గా ఉదయాన్నే లేయడము, బ్రష్ వేయడము, టిఫిన్ చేయడము, ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ లంచ్ చేసుకోవడం, ఇంటికి తిరిగి రావడం, మళ్ళీ కాఫీ తాగడం, లేదా స్నాక్స్ తినడం, మళ్ళా డిన్నర్, గో టు బెడ్, ఇవన్నీ కూడా కామన్గా మనకు ఒక అలవాటుగా జరుగుతూ ఉంటాయి. ఈ అలవాట్లన్నీ కూడా మనము ఐ ఆమ్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్, ఐ ఆమ్ టేకింగ్ లంచ్, ఐ ఆమ్ టేకింగ్ డిన్నర్, ఓకే ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అనేది చెప్పవచ్చు. చెప్పడం తప్పని చెప్పడం లేదు, కానీ దానికన్నా మీరు ఇందులో చెప్పడం అనేది చాలా మోర్ ఎఫెక్టివ్. అండ్ ఆల్ ద పీపుల్ రెస్పెక్ట్ యూ, ఆల్ ద పీపుల్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ యూ సేడ్ బై ఫాలోయింగ్ దిస్ మెథడ్. ఎప్పుడైతే ఇది ఫాలో అయ్యి నువ్వు చెప్పగలిగామంటే ఆల్ ద పీపుల్ లైక్ యూ దట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see habitual actions. ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, నేను జనరల్గా ఉదయాన్నే లేస్తాను. I get up early in the morning at 5 o'clock, at 6 o'clock, at 5:30, at 4. It is your choice. I brush my teeth. ఉదయాన్నే నేను పళ్ళు తోముకుంటాను. I have breakfast. She has breakfast. I go to office. I have lunch in the office. I take lunch in the office. I come back home at 5 o'clock. Okay, I have snacks, I have coffee, I take dinner. ఇవన్నీ కూడా కామన్ గా మనము ఒక హ్యాబిచువల్ గా చెప్పేటువంటి యాక్షన్స్. ఓకే, కామన్ గా మనకు ఒక డైలీ కూడా జరిగేటువంటి పనులు ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా సి గోస్ టు అల్ అంకుల్ హౌస్, వాళ్ళ మామగారి ఇంటికి జనరల్ గా డైలీ పోతూ ఉంటుంది. షీ గోస్ టు టెంపుల్, ఆమె తరచుగా టెంపుల్కి వెళ్తూ ఉంటుంది. షీ గోస్ టు వాకింగ్, ఆమె జనరల్గా వాకింగ్ వెళ్తూ ఉంటుంది. షీ ప్రిపేర్స్ ఫుడ్, ప్రతిరోజు ఆమె ఫుడ్ తయారు చేస్తుంది. షీ ఆఫన్ కమ్స్ హియర్, ఆమె ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఓకే, అక్కడికి ఇక్కడికి మనకు ఒక వేరియేషన్ ఏంటంటే ఐ బ్రష్, ఐ టేక్, ఐ కమ్, ఐ గో. కానీ ఈ కేసులో మనకు షీ గోస్, షీ ప్రిపేర్స్, షీ కమ్స్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనము ఈ యొక్క థర్డ్ పర్సన్ సింగులర్ కి మనము హీ, షీ, ఇట్ అనేది ఈ యొక్క మెయిన్ వర్బ్ కు అప్లై చేయాలి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ టేక్స్ వెరీ స్ట్రాంగ్ డెసిషన్ అబౌట్ ఇట్, షీ టేక్స్ వెరీ స్ట్రాంగ్ డెసిషన్ అబౌట్ ఇట్, ఇట్ మూవ్స్ ఫ్రమ్ హియర్ టు దేర్, ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలదు. అంటే ఎప్పుడైతే నువ్వు లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ హ్యాబిచుయేషన్, స్పోకెన్ ఇస్ నథింగ్ బట్ హ్యాబిచుయేషన్. If once you habituate to speak in front of the audience, okay, among the people, it becomes very easy to speak. ఫస్ట్ మాట్లాడడం ప్రయత్నిస్తూ ఒక అలవాటుగా దీన్ని చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఆల్సో లైక్ తెలుగు లాంగ్వేజ్, హౌ యూ స్పీక్ తెలుగు లాంగ్వేజ్, లైక్ దట్ యూ స్పీక్ ఇంగ్లీష్, నో డౌట్ అట్ ఆల్. ఓకే, జనరల్ యాక్షన్స్. దే జనరలీ మీట్ యువర్ ఫ్రెండ్, వాళ్ళు మీ యొక్క ఫ్రెండ్ను జనరల్గా కలుస్తూ ఉంటారు. దే సజెస్ట్ హిమ్, వారు అతనికి జనరల్ గా సజెక్ట్ చేస్తూ ఉంటారు. దే ఫ్రీక్వెంట్లీ రిక్వెస్ట్ హర్, వారు తరచుగా ఆమెను రిక్వెస్ట్ ప్రాధేయపడుతూ ఉంటారు. వి జనరలీ డిస్కస్ టుగెదర్, మనమంతా సాధారణంగా ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, ఇట్లా ఈ విధంగా మనకు కామన్ గా జరిగేటువంటి ఈ యొక్క డైలీ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, మనకు జనరల్ యాక్షన్స్, వీటిని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకోవచ్చు. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నెగటివ్ వర్షన్ ని కూడా ఎలా చెప్పాలనేది మీకు ఒక ఫార్మాట్ ఇస్తా, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాక్టీస్ చేయండి. ఐ డోంట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ డోంట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నెగటివ్ సెంటెన్స్. డూ ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్,
interrogative sentence. Don't I get up early in the morning? Negative, interrogative. The same case మనకు I, we, you, they వచ్చినప్పుడు మనకు ఈ యొక్క I don't, do I, don't I. ఓకే, సేమ్ కేసులో మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇస్తారు చూడండి. షీ గోస్ టు టెంపుల్ అనేది పాజిటివ్ సెంటెన్స్. షీ డజంట్ గో టు టెంపుల్. షీ డజంట్ గో టు టెంపుల్. డస్ షీ గో టు టెంపుల్? ఆమె టెంపుల్ కి వెళ్తుందా? డజంట్ షీ గో టు టెంపుల్? ఆమె టెంపుల్ కి వెళ్ళదా? నెగటివ్, ఇంటరాగేటివ్. అండ్ దే మీట్ యువర్ ఫ్రెండ్. దే డోంట్ మీట్ యువర్ ఫ్రెండ్ అంటే వారు మీ యొక్క ఫ్రెండ్ను కలవరు. నెగటివ్ సెంటెన్స్. డు దే మీట్ యువర్ ఫ్రెండ్? వారు నీ ఫ్రెండ్ను కలుస్తారా? కలుస్తారా? ఇంటరాగేటివ్. డోంట్ దే మీట్ యువర్ ఫ్రెండ్? వారు నీ ఫ్రెండ్ని కలవరా? ఓకే, అంటే ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కి కూడా ఈ 4 లెవెల్స్ లో మీరు ప్రాక్టీస్ చేసి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ మీద మనకు కామన్ గా జరిగేటువంటి యాక్షన్స్ మీరు కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మీరు కూడా స్వతహా కొన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తూ మీకు మీరుగా సెల్ఫ్ గా మాట్లాడుతూ లేదా ఏదైనా ఒక రికార్డ్ చేసుకుంటూ బిఫోర్ ద మిర్రర్ ప్రాక్టీస్ చేస్తూ ఈ విధంగా మీరు గ్రాడ్యువల్ గా ప్రాక్టీస్ చేయగలిగారంటే మీరు as well as possible you become a good speaker in English. Okay, let us see in the next video.